వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్. జట్టి గురునాథరావు కాంగ్రెస్ పార్టీకి పదవికి రాజీనామా చేసి సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయిన జట్టి గురునాథరావు ఈ సందర్భంగా ఆయన క్యాంప్ ఆఫీస్ వద్ద మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ సుపరిపాలన జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని, ఆ నమ్మకంతో పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి చిన్న, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మేడవరపు విద్యాసాగర్, వైసీపీ సీనియర్ నాయకులు బత్తిన చిన్న, గెద్దాడ శ్రీను పలువురు నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు, అభినందనలు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మరి గతంలో కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయడం జరిగింది. మరి నిన్న ఆయన సమక్షంలో వైసీపీలో జాయిన్ అయ్యి మరి పోలవరం, చంద్రపూడి రెండు నియోజకవర్గాల్లో కూడా మా కాంగ్రెస్ కేడర్ తోటి కృషి చేసి మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురావాలని చెప్పేసి అందరూ నిర్ణయించుకోవడం జరిగింది. మరి గత 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మేము ఉన్నాం కానీ ప్రజలకు న్యాయం చేయని పరిస్థితిలో ఉన్నాం. అలాగే మా కేడర్ కూడా వాళ్ళకు ఎటువంటి న్యాయం చేయని పరిస్థితిలో ఉన్నాం. మా రాష్ట్రంలో అత్యంత బలంగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయంటే మా అందులో రెండవది. ఈ పరిస్థితుల్లో మన ప్రాంతానికి అన్యాయం చేయకుండా, దూసుదాగాలు లేకుండా కార్యకర్తల నాయకులందరూ కూడా ఏకతాటికి నడిపించి ఎటువంటి పదవుల గురించి ఆశించకుండా మన ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలి, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చూడాలి, పేద ప్రజల్లో మళ్ళీ వెలుగు నింపాలి అనే ఉద్దేశం మీద మరి నేను వైఎస్ఆర్ దానిలో జాయిన్ చేయడం జరిగింది. మరి నేను చాలాసార్లు ఈ మధ్య 10 రోజులుగా అన్ని కూడా నేను ఎంక్వైరీ చేసుకున్నాను. కొంత రోడ్ల సమస్య చాలామంది చెప్పారు. జంజరూరులో రోడ్లన్నీ వేశారు, అటు వైజాగ్ రోడ్లన్నీ బాగా వేశారు, విజయవాడ రోడ్లన్నీ బాగున్నాయి. మన 2-3 జిల్లాలోనే కొన్ని ప్రాబ్లం అంటే మరి స్థానిక నాయకులు దాన్ని కృషి చేస్తే కంపల్సరీ రోడ్లు అయ్యే పరిస్థితి. ఇదంతా కూడా మన జిల్లాలో జరిగింది మొత్తం రాష్ట్రం చూపించి రాష్ట్రం తెలుగే ఉందని చెప్పి సపోర్ట్ సృష్టిస్తానని సంగతి కూడా తెలిసింది నాకు. మరి గతంలో ఏదైనా చిన్న పని కావాలంటే జనం పేరు మీద మరి మీటింగ్లు పెట్టి ముసలాళ్ళందరూ కూడా తీసుకొచ్చి వాళ్ళ పాపం ఆ పెన్షన్ గురించి పడిగాపులు కాసుకుని ఎండలో వాళ్ళ సమస్యలు పడిపోయినా సరే వాళ్ళకి సరిగా రాని పరిస్థితి నుంచి ఈ రోజున ప్రతి ఇంటికి కూడా మరి ఆయన వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఉన్నాయండి, ప్రతి కార్యక్రమం బాగోగులని చూసుకున్నారంటే నిజంగా అంతకంటే గొప్ప విషయం లేదు. పేదవారిని కాపాడేదే నిజమైన రాజకీయ నాయకుడు చేసే వృత్తి. మరి మనం కాంగ్రెస్ పార్టీలో ఉండే కంట ప్రజల సేవ చేయాలంటే వైసీపీ పార్టీలోకి వెళ్ళి సేవ చేస్తేనే బాగుండే ఉద్దేశం మీద ఎటువంటి పదవులను ఆశించుకుంటా వాలంటీర్గా మేమందరం కూడా వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది.